రైట్. ప్రధానంగా మనకి సంక్రాంతి పండగ అంటే ముందుగా గుర్తుకొచ్చేది రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, హరిదాస్ కీర్తనలు, ఇంకా ముఖ్యంగా కోడి పందాలు. ఏదైతే ఈ కోడి పందాలు అనేవి ఉన్నాయో ఈ పండగకి ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. అయితే ఆంధ్ర సరిహద్దు ప్రాంతం అంటే తిరువూరు, అశ్వరావుపేట ఇటు తదితర ప్రాంతాల్లో, ఇక్కడ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు మనం చూడొచ్చు తిరువూరు పట్టణానికి దగ్గరగా ఇక్కడ మన అయితే సంక్రాంతి పండుగ సంబరాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఏదైతే ఇక్కడ చాలా సుదూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఈ పండగకి ప్రధానంగా ఇళ్లకు వస్తుంటారు. అయితే చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కోడి పందాలు తిలకించడానికి, ఆడటానికి ప్లస్ చూడటానికి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అయితే మనం చూడొచ్చు ఈ 3 రోజుల పాటు పెద్ద ఎత్తున ఈ సంబరాలు అయితే చాలా ఘనంగా అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా మహిళలు సైతం ఈ యొక్క వేడుకలు చూడటానికి అయితే తరలి వస్తున్న పరిస్థితి మనం కోడి పందాలు అనగానే మనం చూడొచ్చు కోళ్లు చాలా బలంగా తయారు చేస్తారు. గత 6 నెలల ముందు నుంచే సంక్రాంతి పండుగకు 6 నెలల ముందు నుంచే మిలిటరీ తరహాలో వాటికి శిక్షణ ఇచ్చి వాటిని 6 నెలల పాటు జీడిపప్పు ఇలాంటి ఇతరత్ర పదార్థాలతోటి బలిష్టంగా తయారు చేసి పోటీకి సిద్ధమైతే చేస్తారు. అయితే మనం చూడొచ్చు ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఒకసారి సార్ మరి ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చారు. అంటే మీరు ఈ సంబరాలకి అంత దూరం నుంచి వస్తుంటారు ప్రతిసారి? ఎక్కడికి? నేను 4 years నుంచి వస్తాను. సిన్స్ 4 years నుంచి వస్తున్నా పందాలకి. మీరు ఈ వేడుకలు చూడటానికి వస్తుంటారా, ఆడటానికి వస్తుంటారా? చూడటానికి ప్లస్ ఆడటానికి. ఎలా అనిపిస్తుంది? ఎవరెవరు వస్తుంటారు ఇక్కడికి? ఇక్కడ మా బ్యాచ్ ఒక 5-6 వస్తాం. మా తమ్ముడు కోడి పందాలు వేస్తాడు, ఆయన అమ్మట మేము వస్తాం. ఒక 7-10 మంది వస్తాం ఇక్కడ. ప్లస్ ద్వారకా తిరుమల దగ్గర శ్రీరామవరం మధ్యలో ఒకటి వేరే ఉంది. 3-4 బిర్లకి వెళ్తా ఉంటాం, వస్తాం, ఎంజాయ్ చేస్తాం, వెళ్ళిపోతాం. ఈ రోజు ఎన్ని పందాలు వేశారు మీరు? నేను ఈ రోజు ఒకటే పందెం వేసాను, ఒక పందెం గెలిచాను. ఇప్పటికి అంటే మీరు అంత దూరం వరంగల్ నుంచి వస్తుంటారు కదా, ఈ ఒక్క ప్రాంతానికే వస్తుంటారా? ఇంకా ఇతరత్ర ఆంధ్రాలో అంటే చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. ప్రాంతానికి ఇదే మొదటిసారి. అంతకుముందు అక్కడ ద్వారకా తిరుమల దగ్గర శ్రీరామవరం అది ఇంకోటి ఉంటది, మనం 2 బిర్లకి వెళ్తాం అక్కడ. ఇక్కడ ఇది ఫస్ట్ టైం. మీ టీమ్ తో వస్తుంటారు? కుటుంబ సభ్యులతో వస్తుంటారా? కుటుంబ సభ్యులు అంటే మా కజిన్ బ్రదర్స్, బావలు, బామర్దులు అందరం కలిసి వస్తూ ఉంటాం సరదాగా. అంటే సత్తుపల్లి దగ్గర ప్రాంతం అని ఇలా వచ్చారా? ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారు ఇక్కడికి? 2 సంవత్సరాల మట్టి వస్తుంది. ఎంతమంది వస్తుంటారు? వస్తారు 200-300 మంది వస్తారు సత్తుపల్లి నుంచి. అంటే కోడి పందాల్లో ఎన్ని రకాల ఆటలు ఉంటాయి? అవి మీరు ఎన్ని వేస్తుంటారు? తిరగేత ఉంటది, బిల్లలాట, లోన నలుపు, ఎరుపు, రకరకాలుగా ఉన్నాయి ఆటలు. మీరు ఈ కోడి పుంజులకి అని వీటికి కోళ్ళకి ఎన్ని రకాల శిక్షణ ఇస్తుంటారు? ఎన్ని రోజులుగా ఇస్తారు? ఈతలు కొడతారు, సోళ్ళు పెడతారు, రకరకాలు చేస్తారు. సంవత్సరం నుండి ప్రాక్టీస్ చేస్తాం. సంవత్సరం నుండి రాగులు సజ్జులు అన్ని పెట్టేసి తయారు చేస్తాం. 2-3 రోజులు ఉన్న తర్వాత బయట వదిలేసి తర్వాత పందాలకి తీసుకొస్తాం. అంటే కోళ్లలో కూడా చాలా రకాల కోళ్ళు ఉంటాయి. అవి ఏవే ఉంటాయి? డ్యాగ, రసంగి, కెక్కెర, సీతు, నెవలి, కాగి డ్యాగ అన్ని ఉంటాయి. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు మీరు? మేము 2-3 సంవత్సరాల నుండి వస్తున్నాం. అంటే ఇక్కడ ఎన్ని ఆటలు గెలుస్తారు మీరు? ఎన్ని ఆటలు అంటే కోడి కొట్టే విధానంలో ఉంటుంది. మనం చేసేది కత్తి కట్టి వదిలేటప్పుడు ఏది కొడుతుందో ఏది చచ్చిపోతుందో తెలియదు. అది కత్తి కట్టే టైం వాళ్ళకి తెలిసింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ పందాల్లో పాల్గొంటున్నారు? ఫస్ట్ టైం. బాగుంది, మంచిగా ఉంది. ఈ పందాలు చూడటానికి కోసమే ఎంత దూరం వచ్చారు? చూడటానికి వచ్చు. మీరండి? చన్నోడ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చన్నోడ. అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వేడుకలు హాజరవుతా ఉంటారు? రాబట్టి ఇప్పుడు 3వ సంవత్సరం. అంటే కేవలం ఈ ప్రాంతంలోనే వస్తుంటారా మీరు? ఇంకా చుట్టుపక్కల ఇక్కడే పండక్కి పర్మిషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రాస్తాం, బయట అయితే ఆడకి పోయి అంతే. అంటే మీరు ఈ రోజు ఏమన్నా పందెంలో పాల్గొన్నారా? వేసిన ఒక 2 కోళ్ళు వేసి. ఖమ్మం జిల్లా నుంచి, ఖమ్మం టౌన్ నుంచి వచ్చాను. నేను ప్రతి సంవత్సరం వస్తాను. గత 11 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తాను. ప్రతి సంవత్సరం ద్వారకా తిరుమల వెళ్తాము. ఈ సంవత్సరం కొత్తగా తిరువూరు వస్తున్నాము. ప్రతి సంవత్సరం పందెం వేయడానికి వెళ్తున్నాను. మీరు రండి, పందెం వేయిస్తాను, పందెం కొట్టిస్తాను. ఓకే. అంటే మీరు ఎంతమంది వస్తుంటారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ వేడుకలు? మా బ్యాచ్ మేము కంపల్సరిగా ఒక 50 నుంచి 100 మంది మధ్యలో వస్తాము. ప్రతి సంవత్సరం రెగ్యులర్ నడిచే
మా దోస్తులు మన ములుగులో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. ప్రతి సంవత్సరం మేము అక్కడనే చేస్తాము. ఈసారి మాత్రం కొత్తగా ఇటు వచ్చాము చూద్దామని. ఎన్ని పందాలు కొడతారు మీరు? అవకాశం ఉందా? ఎన్ని పందాలు కొడతారు? ప్రతి సంవత్సరం ఒక 10 నుంచి 20 పందాలు కొడతాము. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చామండి. సంక్రాంతి అంటేనే ఖమ్మం జిల్లా ప్రజలకి బోర్డర్లో ఉన్న తిరువురు కావచ్చు, మధ్య ప్రాంతాలు కావచ్చు, ఎక్కడైనా కానీ ఇక్కడ ఎంతమంది ఎంజాయ్ చేస్తారో తెలంగాణ ప్రాంతంలో అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ 3 రోజులు ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తాం. డబ్బులు వస్తాయా పోతాయా అనేది పక్కన పెడితే ఒక ఎంజాయ్మెంట్, ఒక సంతోషం, ఒక కల్చర్ ఇది. ఈ కల్చర్ని ఎంజాయ్ చేయడం కోసం 3 రోజులు ఇక్కడే ఉంటాం. అందరం కూడా హ్యాపీగా మా కోళ్ళు కొట్టాయని పక్కన పెడితే ఆస్వాదిస్తాం. పందాలను ఆస్వాదించడం ముఖ్యం. గెలుపు ఓటముల తర్వాత సంగతి ఏదైనా. మనం వేసినాం, మన కోడి గెలిస్తే దాని యొక్క ఆత్మసంతృప్తి వేరే ఉంటుంది. ఈ పందాలకి మేము గత 20 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం, ఇంకా వస్తూనే ఉంటాం. ఇలాంటి కల్చరు ఇక్కడ ఒక ఆంధ్రాలోనే ఉంటుంది. కాబట్టి మన తెలంగాణలో మనకి దసరా ఎంత ముఖ్యమో ఇక్కడ ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి సంక్రాంతి ఎంత ముఖ్యం. మాకు ప్రతి పండుగ ముఖ్యమే. ప్రతి పండుగను కూడా అంతే ఎంజాయ్ చేస్తాం, ఆస్వాదిస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఈ రోజు అయితే మేము విన్ అవుతాం అని చెప్పి కోరుకొని మీరు కూడా కోరుకోండి. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి పండగ అంటేనే కోడి పందాలు. అయితే తెలంగాణలో ఈ సంబరాలకి దూరంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆంధ్ర ప్రాంతానికి తరలి వస్తున్న నేపథ్యం అయితే మనం చూడొచ్చు.